ఆరో రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అయితే నిర్మాతలు కార్మికులతో చర్చించిన అనంతరం కీలక నిర్ణయం వెల్లడించారు. 2000 వరకు వేతనం ఉన్నవారికి 30% పెంచుతామని, ఆపై ఉన్నవారికి పెంచబోమని వెల్లడించారు. నిర్మాతల నిర్ణయం అసంపూర్తిగా ఉందని, వారి నిర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్న తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు రవి తడివేలుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర డాన్సర్స్ యూనియన్ మాజీ సభ్యుడు రవి, అలాగే తడివేలు, అలాగే డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి అనేది చెప్తాం. సార్ చెప్పండి, యాక్చువల్గా ఈ వేతనాల గురించి వస్తే 30% అని మీరున్నారు, వాళ్ళేమో కొన్ని షరతులు పెట్టారు. యాక్చువల్గా ఏమంటారంటే 2000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం తగ్గిస్తాం, ఆ తర్వాత వాళ్ళకి పెంచాం అంటున్నారు. ముఖ్యంగా ఆ రకంగా చూసుకుంటే నష్టపోయేది మీరు అంటే ఫైటర్స్ లేదా డాన్సర్సే ఎక్కువ నష్టపోతారు. సో ఇటువంటి విషయంలో చాలా మందికి ఏమో సామాన్యులకు ఓకే అనిపిస్తుంది, కానీ మీరు మాత్రం నష్టపోయే పరిస్థితి ఉంది. సో మీరేంటి ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి షరతులు ఇస్తే మీరు ఒప్పుకుంటారా? సార్, ఇది ముందుగా ప్రొడ్యూసర్ దేవుళ్ళకి నమస్కారం సార్. మీరు బాగుంటేనే మేము బాగున్నాం సార్. ప్రొడ్యూసర్లు అనే వాళ్ళు చాలా బాగుండాలి. మీరు బాగుంటేనే మాకు ఒక ముద్ద లోపలికి వెళ్తారు సార్. మేము తినేది మీరు పెట్టే భిక్ష సార్. కానీ అకారణంగా మీరు ఇలాంటి విషయాలు మాట్లాడదు సార్. 24 క్రాఫ్ట్స్కి ప్రతి 3 yearsకి మీరు 30% పెంచుతున్నారు సార్. అది వాస్తవం కదా, మీకు తెలియదు ఏముంది సార్. ప్రతి 3 yearsకి ఒకసారి ఇలాంటి ప్రాబ్లం చేస్తారు సార్. ఇలాంటి ప్రాబ్లం చేసి లాస్ట్కి ఒప్పుకుంటారు వాళ్ళు. ఇలాగే గత 32 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది సార్. 30% ఎవ్రీ ఇయర్ 10% పెంచండి సార్. మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. ఎందుకంటే 10% అనేది మేము ఇంట్లో ఉంటే మా ఓనరు ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తారు. అలాగే మీరు 10% పెంచుతున్నారు. మాకు అప్పుడు 3 రూపాయలు టమాటా, ఇప్పుడు 30 రూపాయలు, 100 రూపాయలు టమాటా. మీరు కూడా ఆలోచించాలి సార్. అకారణంగా మీరు అలా అనడం చాలా బాధేస్తుంది సార్. మీరు బాగుండాలి, మీరే బాగుండాలి. మీరు బాగుంటేనే ప్రొడ్యూసర్స్ బాగుంటేనే మేము బాగుంటాం. మీరు ప్రొడ్యూసర్ పెట్టే కష్టాలు మేము చెప్పుకుంటే మా కడుపు చించుకున్నట్టయితే సార్, మా పేగులు మా మెళ్ళ వేసుకున్నట్టే సార్. కానీ మీరు మాకు దేవుళ్ళు, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మీరు దేవుళ్ళు అండి. మీరు బాగుండాలి. మీకు ఎంత అంటే అంత సపోర్ట్ చేస్తాము. మీరు 6 to 6, 9 to 9 అంటున్నారు. మేము 6 o'clock రావాలనుకుంటే 4 గంటలకు లేవాలి. 4 గంటలకు లేచి కాలకృతాలు ముగించుకొని ఫిలిం సిటీ వెళ్ళాలి అంటే నరకం అనుభవిస్తున్నాం సార్. ఇప్పుడు ట్రాఫిక్లో రావాలంటే 6 గంటలకు వెళ్తే నైట్ వచ్చేసరికి 11, 12, మళ్ళీ 6 గంటలకు 4 గంటలకు వెహికల్ రెడీ ఉంటుంది. మేము వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది సార్. ప్రొడ్యూసర్ గారు మీరు దయచేసి ఆలోచించి ఈ 30% మీకు పెద్ద విషయం కాదు సార్. మీరు పాన్ ఇండియా చేస్తున్నారు. 500, 1000 కోట్ల రూపాయలతో మీరు సినిమాలు తీస్తున్నారు. అలాంటప్పుడు మాకు పెద్ద విషయం కాదు సార్. ఇంకోటి, సినిమాలో చేసేది, సినిమాలో పాటలు ఫైటే సార్. మీరు ఏ సినిమా చూడండి, ఒక ఆడియో ఫంక్షన్ పెడితే మా పాట ఎందుకు పెడతారు? ఎక్కడ సాంగ్ ఏదైనా పెళ్ళి అయితే మా పాట ఎందుకు పెడతారు? మా పాటలు సార్. మా డాన్స్, చనిపోయిన ఒక పాట, బతికిన పాట, పుట్టిన పాట, ఏ చేసినా ఒక పాట, ఒక మ్యూజిక్ ఉంటేనే మనిషికి ఒక ఆనందం, ఒక సంతోషం సార్. ఏమంటారంటే ఇప్పుడు బడ్జెట్ పెరిగిపోవడం వల్ల థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు, ఓటీటీ మార్కెట్ సరిగా లేదు, కోట్ల రూపాయల బడ్జెట్ భారం అయిపోతుంది. దీనివల్ల వేతనాలు పెంచితే మరింత భారం అయిపోతుంది, సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో పడుతుంది అని మాట అంటున్నారు. దానిపై మీరేమంటారు? సార్, మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. మీకు నిజంగా సార్ వాట్సాప్ సార్ మంచి క్వశ్చన్ వేశాడు అన్న. సినిమా అనేది సార్, మీరు సినిమా లాగానే రిలీజ్ చేయండి సార్. సినిమా లాగానే ఖర్చు పెట్టండి సార్. మీరు మనము ఐమాక్స్కి వెళ్తే టికెట్ 100 రూపాయలు ఉంటుంది, అక్కడ కూల్ డ్రింక్ 200 ఉంటుంది. ఎవరికి ఉంటారు సార్? ఒక సినిమాకి వెళ్తే, ఒక ఫ్యామిలీకి వెళ్తే 2000 ఖర్చు అవుతుంది సార్. 2000 ఎక్కడి నుంచి తీసుకొస్తాం సార్? మేము మామూలు సినిమా థియేటర్ అంటే ఒక 70 రూపాయలు, 100 రూపాయలు సినిమా చూసి వస్తాం. అక్కడ పాప్కార్న్ తీసుకుంటే 350, కూల్ డ్రింక్ తీసుకుంటే 200, ఇంకోటి తీసుకో 100. ఏంటి సార్ అసలు 2000 రూపాయలు పెట్టుకుంటేనే సినిమాకి వెళ్ళగలుగుతున్నాం, లేకపోతే మా ఫ్యామిలీ వెళ్ళలేమండి. ఎందుకంటే మీరు అన్నది మంచి క్వశ్చన్ అనేసారు. కానీ దాన్ని కూడా మీరు కరెక్ట్ రూట్లో పెట్టండి సార్. అది బాగుంటుంది. దానికి క్రమశిక్షణ చర్య తీసుకోండి. మీకు బాగుంటుంది సార్. కావాలంటే సలహాలు, సూచనలు మేము ఇస్తామండి. మా అసోసియేషన్ నుంచి మీకు ఫ్రీగా ఇస్తాము, ఫ్రీగా పనిచేస్తాం సార్. రవి గారు, మీరు కూడా సీనియర్ డాన్సరే. సో మీరు ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఏం లేదండి, మేము అందరం 33 సంవత్సరాలు బట్టి ఇండస్ట్రీలో ఉన్నాము. కళనే నమ్ముకొని ఉన్నాము, డాన్స్నే నమ్ముకొని ఉన్నాము. మాకు ఇంకా ఏరే పని లేదు. మేము అంటే 30% అనే దాని మీద దాన్ని చూస్తున్నారు కదన్న. సంవత్సరానికి ఒకసారి చర్చలు జరుగుతాయి. చర్చలు జరగకుండా మేము తర్వాత చేస్తామని చెప్పేసి ఇప్పటికి అయిన తర్వాత ఇది 3వ సంవత్సరం కాబట్టి 30% అనేటానికి వాళ్ళు బర్డెన్ అవ్వచ్చు. అయితే మా లీడర్స్తోని, మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లతోని, మా ఫెడరేషన్ అధినేతలతోని ఫిలిం ఛాంబర్లో నిర్మల్తో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది.
ఎందుకంటే సార్ మేము నెలలో 5 రోజులు 10 రోజుల కంటే ఎక్కువ వర్క్ చేయము. ఉన్నప్పుడే మాకు వర్క్, లేనప్పుడు మాకు ఉండదు. ఒక 5 రోజులు షూటింగ్ చేస్తే 2 నెలలు 3 నెలలు కూడా ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి. అలాంటిది ఏంటంటే విజయ్ వాళ్ళు తలుచుకుంటే, నిర్మాతలు తలుచుకుంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఇచ్చారు. ఇప్పుడే మాకు బర్డెన్ పడుతుంది, ఓటీటీ లేదు, మాకు బిజినెస్ లేదు, ఇది అంటే అనేది వాళ్ళు సారాలకు తెలుసు ఏమున్నది. కొంచెం ఇప్పుడు ఏంటంటే కాస్టింగ్ అనేది పెరిగింది, అందరూ తెలిసిన విషయమే. కాకపోతే మేము కూడా ఏమంటున్నాం, ఇప్పుడు వచ్చే పేమెంట్ సరిపోవట్లేదు అనేది మేము అభ్యర్థించుకున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల బట్టిగా అభ్యర్థించుకున్నాం. 10% పెంచుకుంటూ పోతే ఈ రోజు వాళ్ళకి తక్కువ అనిపించేది, ఒకేసారి 30% అనే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు చెప్పారు 2000 లోపు ఉన్న వాళ్ళకి పెంచుతాం, 1500 ఉన్న వాళ్ళకి పెంచుతాము, మళ్ళీ రెండో సంవత్సరం లేదు 3వ సంవత్సరం పెంచుతాం. మీకు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు పెంచారు? పెంచక ఎన్ని రోజులు అవుతుంది? 3 సంవత్సరాల పైన అయింది మాకు పెంచక. 3 సంవత్సరాల పైన పెంచక. అయితే మాకు కరోనా వచ్చిందని మాకు అంటే కూడా మేము కూడా సరే కరోనా వచ్చింది కదా, అందరు బాధల్లో ఉన్నారు కదా అని చెప్పేసి మేము కూడా సైలెంట్ గా ఉన్నాం. ఇన్ని రోజులు వాళ్ళకి మన నిర్మాతలు కదా, వాళ్ళు సినిమా తీసేది వాళ్ళు, బడ్జెట్ పెట్టేది వాళ్ళు, వాళ్ళ కోసం మేము ఇన్ని రోజులు ఆగినాం. తర్వాత 3 నెలల ముందు నుంచి కూడా వాళ్ళకి మా ఇంటిమేషన్ మా ప్రెసిడెంట్ సెక్రటరీ నుంచి ఫెడరేషన్ త్రూ వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. చర్చలు పెడతా అని చెప్పేసి ఇంతవరకు ఇప్పుడు వచ్చి ఒకేసారిగా మా పైన వీళ్ళకి పెంచమని ఒక 13 క్రాఫ్ట్లకు పెంచమని చెప్పేసి అనేటానికి మాకు బాధగా అనిపించింది అన్న. పెద్ద మనసు చేసుకునే నిర్మాతలు అందరూ, పెద్ద హీరోలు అందరూ మా గురించి మాట్లాడతారని, మాకు న్యాయం జరుగుతుందని మాత్రం మీ అందరూ వచ్చి ఈ రోజు ఫెడరేషన్ ముందు ఒక నిరసన తెలియజేస్తున్నాం. బ్రదర్ థ్యాంక్ యూ. చూశారు కదా, డాన్సర్స్ చెప్తున్నది ఏంటంటే వాళ్ళకు ఈ వేతనాలు పెంచి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు వేతనాలు పెంచలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. షూటింగ్స్ కూడా కేవలం 4 రోజులు, నెలలో కేవలం 4 రోజుల నుంచి 10 రోజుల లోపే ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే నెలకు 15,000 నుంచి 20,000 రూపాయలపై మాకు ఆదాయం సమకూరుతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని మిగతా వాళ్ళగా ట్రీట్ చేయాలి, అందరికీ ఒకే సమానంగా న్యాయంగా